Next, come to 28th question. Why does the needle of magnet come fast when we place a bar magnet near to it? ఏదైనా ఒక బార్ మ్యాగ్నెట్ని కనుక మ్యాగ్నెటిక్ నీడిల్ కనుక దగ్గరగా కనుక పెడితే ఇది ఏంటంటే మ్యాగ్నెటిక్ నీడిల్ తన వైపుకు లాగుతుంది, తన వైపుకు రావడం జరుగుతుంది. అట్లా రావడానికి గల కారణం ఏంటిది? మ్యాగ్నెటిక్ పోల్స్ మధ్యలో ఉండే అట్రాక్షన్. మ్యాగ్నెటిక్ పోల్స్ మధ్యలో ఉండే, ఇది నార్త్, ఎప్పుడు ఈ రెడ్ వైపు ఉండేది ఎప్పుడు నార్త్, కాబట్టి ఇది సౌత్. ఈ సౌత్ ఈ నార్త్ ఈ రెండు పోల్స్ అట్రాక్ట్ చేసుకుంటాయి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, 29th క్వశ్చన్. Have you observed the difference between the force you applied on the tube and the force applied by a magnet on the needle of compass? సో మనం అప్లై చేసిన ఫోర్స్ ఏదైతే ఉంటుందో ఆ ఫోర్స్ ఏంటి అని అంటున్నాడు. సో మనం ఫోర్స్ అప్లై చేసిన ఫోర్స్, ఫస్ట్ వన్ ఈజ్ కాంటాక్ట్ ఫోర్స్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ఫోర్స్ ఎట్ ఏ డిస్టెన్స్. అంటే ఏ ఫోర్స్లట ఇవి? ఇంతకుముందు ట్యూబ్ మీద అప్లై చేసిన ఫోర్సు, ఈ మ్యాగ్నెటిక్ నీడిల్ మ్యాగ్నెట్ వైపుకి అట్రాక్ట్ చేసిన ఫోర్స్లు ఏవైతే ఉన్నాయో ఈ ఫోర్స్లు ఏం ఫోర్స్లు అంటున్నాడు. ఇక్కడ నువ్వు డైరెక్ట్గా కాంటాక్ట్ అయి ఉన్నది కాబట్టి ఇది కాంటాక్ట్ ఫోర్సు, ఇది కొద్ది డిస్టెన్స్లో దించి పనిచేసింది కాబట్టి ఇది ఫీల్డ్ ఫోర్స్ లేదా ఫోర్స్ ఎట్ ఏ డిస్టెన్స్. నెక్స్ట్ వన్, 31 క్వశ్చన్. వై డస్ ఏ బాల్ థ్రోన్ అప్ ఇన్ టు ద స్కై ఫాల్స్ బ్యాక్ టు ద ఎర్త్? భూమి మీదికి అంటే భూమి పైన ఏదైనా ఒక బాల్ని కనుక విసిరితే కొంత ఎత్తుకు పోయి అది మళ్ళీ వచ్చి కిందనే పడుతుంది, గట్ల ఎందుకు పడుతుంది అంటున్నాడు. ఏంటిది ఎందుకు పడడానికి రీజన్ ఏంటిది? ఎవ్రీ ఆబ్జెక్ట్ కెన్ అట్రాక్టెడ్ బై ద ఎర్త్. సో మనం అప్లై చేసిన బలం ఏదైతే ఉంటుందో ఈ బలం ఉన్నంత వరకు పైకి వెళ్తుంది, దీని మీద పనిచేసినంత వరకు. పైకి పోయినా కొద్ది తగ్గుతుంది అది. సో అప్పుడు ఏమవుతుంది, ఒక స్థాయికి పోయిన తర్వాత దానికి పైవైపు పనిచేసే బలం 0 అయిపోతుంది కాబట్టి మళ్ళీ ఎర్త్ మీదికి పడిపోవడము జరుగుతుంది డ్యూ టు గ్రావిటేషనల్ పుల్. గ్రావిటేషనల్ పుల్ అనేది గుర్తుంచుకోవాలి.